మిరప కాడినారు, పత్తి కాడినాము, వరికి కూడా వాడినారు. చేను అయితే విపరీతమైన పంటలు వచ్చినాయి రావడం అయితే. గ్రోతింగ్ మేము మళ్ళీ మాట్లాడవద్దు, చూసినాం కాబట్టి మా వాడు చెప్తే నేను వచ్చి ఒకసారి తీసుకొచ్చి వాళ్ళు ఒకరి మాట విని వారు చూసుకొని నలుగురికి చెప్పడానికే తెచ్చుకున్నాం అంతే. అయితే పంట మాత్రం అయితే పర్వాలేదు. కొట్టినాక మళ్ళీ సారి వచ్చి చూస్తే తెలుస్తుంది తర్వాత ఏందనేది. ఒకసారి కొట్టి చూడండి మళ్ళీ సారి అది ఊరి కూడా మించిన పంట వచ్చింది. 3 ఎకరాకి 30 బస్తాలు అయింది మా ఊర్లో. 36 అయింది. అదే మనం నాలుగు పోతుంది ఓసారి తీసుకుపోయినాక అప్పుడు తెచ్చింది మాకు ఏందని కొట్టినాకనే చేస్తున్నాం చేసాను. ఇప్పుడు భవాని ఆర్కెళ్ళి భవాని ఆర్కానికి ఎకరాకి ఎన్ని ట్యాంకులు? ఓ ట్యాంకు 2 ట్యాంకులు అంతే బట్టి ఉంటుంది. మన పైరని బట్టి కొట్టుకోవడానికి ఉంటుంది అంతే. కొట్టిన తర్వాత గ్రోతింగ్ గిటింగ్ అయితే బాగుంది. సేమ్ పంట కూడా అట్లే వచ్చినాయి కొట్టిన కాడికైనా. మన ఈ మందుల కన్నా దిగుబడి ఎక్కువ వస్తుంది. వీళ్ళ మన మోటార్ అట్లా దానంగా తీసుకుంటాం అనమాట. ఒకటేసారి స్పాట్లో వచ్చేది కాదు. మీ దానంగా వచ్చి కవర్ చేస్తాం అన్నమాట చేను. దానికి తగిన దీనికి కొట్టిన ఫలితమే ఉంది చేనుకి. లేకుంటే దాన్ని ఎందుకు వాడతారు? దాన్ని కొడితేనే తెలుస్తుంది కదా. ఒకసారి కొట్టి చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ ఉంటుండే అనమాట. మనం లాస్ట్ పత్తికి వాడి లాస్ట్ చివర్లో వాడింది. ఏమన్నా ఇంత పురుగు దోమ ఏమో వస్తుందేమో అని చూస్తే చేనే కానీ లాస్ట్ చివర్లో వచ్చాయి అంతా. మళ్ళీ అందరు పిల్లల్ని బంద్ చేసినాక చేద్దామంటే ఇంకా దొరకలేదు పిల్లలు. అప్పుడేం చేను అయితే పైన లాస్ట్ మూమెంట్లో అంత దొరుకుతుందండి. మా శాతం అయితే పెట్టింది. ఎవరన్నా తనగల ఆర్కనైజం అయితే వాడితే ఫలితం ఉంది. రైతులకి మంచి ఫలితం ఉంది. ఫస్ట్ నుంచి వాడాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి వాడితే దాని కథ ఏందో తెలిసిపోతుంది. మనం కూడా లాస్ట్ వరకు రకాలు అయిపోతుంది. 4వసారికి అయిపోతుంది. ఏ పైరు 10 రోజులకు ఒకసారి అంటే కూడా మనకు దానికి దాన్ని 5 రోజులకు ఒకసారి 20 రోజులకు ఒకసారి కొట్టితే కూడా ఏం కవర్ చేస్తుంటుంది అనమాట. ఒక పంటకు వచ్చేసి 3 మాటలు 4 మాటలు కొట్టుకున్నాను పంట అయిపోతుంది. అట్లా మనం ఇవి మందులు 10-13 మాటలు పత్తి తెల్లగా మన అది ఏదో రానట్లు వేసేది. ఇంత కసరలే ముసరలే సీడ్ పత్తి గొగ్గి వల్ల అన్నట్టు కూడా నీట్గా వస్తారన్నమాట. పురుగు పడకుండా నీట్గా పత్తి అయితే ఏడ గింత కూడా పొక్కు లేదు. మళ్ళీ కూడా నీట్గా వాళ్ళు ఎర్ర పురుగు అనేది కనపడే అసలు లాస్ట్ వరకు. నేను అలాగే అదే లాస్ట్ కొట్టినది మళ్ళీ కొట్టలే నేను తిరిగి అయితే. పత్తి లాస్ట్ చివరి వరకు కూడా అట్లే వాళ్ళు నీట్గా పత్తి అయితే అవటం కూడా అట్లే వచ్చింది. కూడా బాగానే అవటం వచ్చింది నీట్గా. మళ్ళా కూడా అట్లే 5 కేజీలు అయింది. ఎక్కువైంది. 5 క్వింటాల 80 కేజీలు మాకు లేదా రుద్దేది. పంట బాగా వచ్చింది. ఏడు ఎక్కడ చూసినట్టు వచ్చింది. ఇప్పుడు మన ఒక్కటే అనేది కాదు. ఇప్పుడు అది మాట్లాడదు. నీ ఆర్గానిక్ వాడినాకనే మాకైతే ఒక లెక్క మీదనే కనపడింది. అది ఒక్కసారికి లాస్ట్ చివరిలో 20 వస్తే కొట్టాలంటే కొడితే అనమాట అయిపోతుంది. అడిగే మళ్ళీ రాదు అని చెప్పి మా వాడు తీసుకొని కొడితే ఇంకా అదే చూస్తాం. మళ్ళీ చూడలేదు. ట్యాంకే మేడే అయిపోతుంది. ఆర్గానిక్ వాడినందు వరకే అక్కడికి స్టాప్ అయిపోయింది. లాస్ట్ అడగైతే అట్లా వాడితేనే రైతులకు మంచిది. ఆయన ఖర్చు తక్కువనే వస్తుంది, పెట్టుబడి ఎక్కువనే ఉంటుంది, అన్ని రకాలు ఉంటుంది. పంటలు కూడా బాగా దిగుబడి ఉంటుంది. అట్లా ఇవి వేరైతే ఆర్గానిక్ వాడితే పెట్టుబడి తక్కువ అవుతుంది. దీనికి లేదు ఆర్గానిక్. మళ్ళీ మందు అని అడగదు అనమాట. నీ జానం తీసుకున్న మందు లేట్ మీద నీట్గా ఉంటుంది అనమాట. పని కూడా మళ్ళీ మనం ఒకసారి ఫ్రై చేసుకుంటే మళ్ళీ కవర్ చేసుకోవాలి. అట్లా 3 మాటలు 4 మాటలకు మన పంటలు అయిపోతాయి. అట్లా ఫస్ట్ నుండి వాడుకుంటే రైతులకు మంచి ఫలితం ఉంటుంది.